Huh? Yeah, please come. Oh, that birthday surprise. ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు. Welcome back to Youngster. We are reacting to Orange movie. Yes. We reacted almost like 1 hour almost, right? Oh my god, it's going very fast first of all, and here and there so many situations are happening. Like most like his character is already like very clear, and her character, both are almost opposite, right? Yeah, and that too, he is like opposite to that character also. Like Bommarilu hero is Yes, there, no? yes, That yes. is completely opposite. Here he is very truthful, and there we were already last time we discussed about that, because there he was hiding everything, but here it is very open. He's very open. So the character is almost like, and the same director Yeah, movie yeah, actually it is. That's what we discussed in the Yeah. last video almost towards the end. So let's continue watch. Ready? హలో రమ్మని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపో. వచ్చాక టైం ఎంత? కనీసం టైంకి రాలేవా? ఫోన్ చేశాను, ఎత్తావా? మెసేజ్ పెట్టాను, అదైనా చూసావా? కనీసం ఫోన్ చేసి చెప్పాను లేదా? వీడే కదా వెయిట్ చేస్తానే అనుకున్నావా? మరి టైంకి ఎందుకు రాలేదు? నాకు ఒక్క రీజన్ చెప్పు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మా ఇంటికి వచ్చే. మీ ఇంటికా? కంగారు పడు, మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు. నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను, మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకో. Oh, కాపరేట్ చేస్తానా? మళ్ళీ మనసులో బాగుంటున్నావా? లేదు లేదు, వస్తా మరి. వస్తాను. ఎనిమిది 11 o'clock. they are fighting there, right? తనకి ఇదంతా కంప్లీట్ చేస్తే వీడి తిక్క కుదురుతుంది. Oh, that's her intention. హాయ్ జాన్. హాయ్. కప్ కప్. అబ్బో, టైంకి వచ్చావే. మీ అక్క బావ ఎక్కడ? బయటికి వెళ్ళాను. Huh? ఇట్లా నువ్వు వచ్చింది నా కోసమో వాళ్ళ కోసమో? మీకోసమే. మరి అవుతారు ఏంటి? ఏ? అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా? ఏమండి? 1 second. Feel at home. Nice. ఏంటి? బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ రావాలని తెలీదా? నేను క్వశ్చన్ అడగచ్చా? నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంతకాలం లవ్ చేసావు? 387 days. మరి మినిమం 1 day. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? నన్ను ఎప్పుడు వదిలేస్తావని. ఓసిన పిచ్చి జాను, నేను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా కూడా ఆలోచిస్తావు. ముందు ప్రేమించు, కారణాలు లేకుండా మనం విడిపోం. ఓకే, ఇలా రెడీ అవ్వచ్చు కదా. హాయ్ అక్క. మా అక్క బావ. అక్క, మై గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? Oh, ఒక మంచి కాఫీ. ఇస్తా. థ్యాంక్ యూ. హాయ్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? తీసుకో. ఇప్పుడు నిజం చెప్తారేమో చూద్దాం. ఏంటది? మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి. కాఫీ. oh, tempting. నాకొద్దు. ఎందుకన్నా? వద్దన్నాను కదా, తీసుకెళ్ళు. వెయిటింగ్ ఎందుకో? వెయిటింగా? భయపడి కాఫీ మానేయడం కాదు, ఏంటి మానాలో మానేయండి. ఏం మానేయాలి? మీకు తెలీదా? మీకు తెలీదా? అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేశాను అంటున్నావా? బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలియదు. నాకు తెలుసు. నాన్సెన్సా? అవును. నాకు నాన్సెన్సా? మరి ఎక్కువ మాట్లాడతారు మీరు. ఎక్కువ మాట్లాడు. అయ్యో, గొయ్యి ఆపుతున్నాను. What you have done? వెళ్ళి ఆపు. నేను విన్నానంతే. You shut up. నేను సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచగలరు. ఇద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్. Oh, బాగా మంచిగా కోరుకుంటాడు బామ్మ. అవునా? అక్కడ వదిలే మరి బాబుకి చెప్పేవాడు అసలు తప్పుడే కాదు. విడాకులు విడాకులు. అదేంటి మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నా? ఏ నేను నచ్చలేదా? ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు కలుసున్నారు తెలుసా? ఎలా విడిపోలో తెలియదు. ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ. కరెక్ట్ టైంలో
అది bad luck. అరే ఎవరి కోసమా ఇంత హెవీగా రెడీ అవుతున్నావు? వాడి కోసమే పప్పి. వాడి కోసమా? ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుందంట, లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు. బోనస్ గా క్లాస్ కూడా తీసుకుంటున్నాడు. వాట్ ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అమ్మా. నేను రెడీగా ఉన్నాను. ఏమైందమ్మా? ఈ రోజు హాలిడే ఇచ్చాడు పప్పి. ఓ హాలిడేనా? లవ్ లో హాలిడేనా? ఫన్నీ లవ్ స్టోరీ. Holiday. నిజాను సంబంధం బాగానే. యా. ఎప్పుడైనా నన్ను ఇలా ఎక్సైట్ చేశారా? చేద్దావా? హే చాలు, you're so lucky. రోజు నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫ్రెష్ ఐడియాస్ గా లవ్ చూపిస్తున్నాడే. ఏం ఐడియాలు. వాడి ఐడియాస్ బాగుంటాయి, వాడి ఐడియాలజీ అస్సలు బాగుంటాయి. ఏమైంది? నువ్వు ఇలా కింద పడేటప్పుడు ఒకరు పట్టుకుంటే ఎలా ఉంటుంది? అదే ఉంటుంది. ఇలాగే ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేసాడా? కానీ హీరో నా కదే. వాడు హీరో కాదు, హీరోలా కనిపించే విలన్. హలో, గుడ్ నైట్. హ్యాపీ బర్త్డే జాన్. మన లవ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే. ఇది నీకు లైఫ్ టైం గుర్తుండిపోయినా రేపు ఎరుగుతుందాం. పప్పి పప్పి పప్పి. ఫ్యాంటాస్టిక్ లవ్ స్టోరీ. ప్రాబ్లమాటిక్ లవ్ స్టోరీ. ఏమైందమ్మా? ఈ రోజు నా బర్త్డే పప్పి. ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. అయినా నిద్ర లేని తర్వాత చెప్పేవాడు కదా, లేపి మళ్ళీ చెప్పించుకున్నాడమ్మా. వాడే లేకపోయి బర్త్డే విషయం చెప్పాడు. చెప్పాడు? వాడు చెప్తాడమ్మా, వాడు చెప్తాడు. రేపేదో ఎరగ తీద్దాం అన్నాడు. నెక్స్ట్ బర్త్డే పిడిపోయేవాడు. లవ్ స్టోరీ ఇలా ఫ్లోప్ అయింది పప్పి. అవకేమవుతుందమ్మా? వాడు చెప్పేది వినలేం, వాడు చూపించేది చూడలేం, వాడు చేసేది భరించలేం. వాళ్ళ ఎవరు లవ్ చేయలేరు. వాడు తుఫాన్ అంటాడు. వాడు ఏం చేస్తారేంటో నాకు భయంగా ఉంది పప్పి. డోంట్ వరీ, ఈ పప్పి పక్కన ఉండగా నీకేం భయం లేదమ్మా. నిన్ను సేవ్ చేయడానికి ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాను. గెట్ అప్. సింపుల్. నేను ఇలాగే కుడికి మొత్తం తిరిగిలా ఉన్నాను. ఫోన్ ఇవ్వు. Oh, look changed. హలో, ఎలా అయితే ఐడియా? సిచ్యువేషన్ అంతా నీ కంట్రోల్ లోనే ఉంది కదా? What is next step? Cat break చేసి rat bread come on, proceed. Enjoy your birthday. ఈ రోజు మనం లక్కీతో సినిమా తీరాలి. ఇవన్నీ చాలా బర్త్డే కోసమా? హౌ స్వీట్. నువ్వు ఎప్పుడైనా ఇలా చేసావా? అవన్నీ నా కోసమే. హాయ్ ఏంటి జాన కోసమా? అవును, అంటే బర్త్డే విషయం చెప్పడానికా? నీకేం తెలుసు? చాలా తెలుసు. ముందు మేము ఈ లవ్ స్టోరీలోకి వచ్చామనుకున్నాం, కానీ ఇప్పుడే తెలిసింది నువ్వే మా లవ్ స్టోరీలోకి వచ్చావు. ఓ చీటీలో ఉన్న పేరు నీవా? ఇంట్రెస్టింగ్. నైస్ మీటింగ్ యు బ్రదర్స్. అవును, గిఫ్ట్ షాప్ ఓపెన్ చేసేది అన్ని జాన కోసమే. నెక్స్ట్ రోజు బాస్ మేము ఒకటి డిసైడ్ చేసాం. ఈ రోజు జాను బర్త్డే. మా ముగ్గురు ఒకటి జాను ప్రపోజ్ చేశారు. జాను మా కోసం గేమ్ ఆడుతుంటే మధ్యలో ఇప్పుడు జాను కోసం గేమ్ ఆడతాం. చిట్టి నువ్వు చీటీ గేమ్ ఆట. ఓకే, కొత్తగా ఉంటుంది. అవును, ఆ ముగ్గురు ఎవరో బాడీ సెలెక్ట్ చేసి పెట్టున్నాడే. పర్వాలేదు, లెట్స్ గో. అవును, ఆ
కాంటెంట్ డిసైడ్ అయ్యాక నా పేరు లేకపోతే ఏం చేస్తున్నారు? మనం రాసి మనం తీస్తే బాగుంది. సో 1 minute. Hey, yo girls. Yeah, please come. Could you pick up 3 checks? Yeah, 3. అదే మూర్తి అంటున్నారు. హలో, గురేంటి? అమ్మకి నుంచి ఇట్లా ఎవరి పేరు ఉంటే అతని ఛానల్ లాభం. Quick girls. Okay? Come on, 3. Great. And the luckiest lover is just come on. Excuse me. మళ్ళీ రౌండ్ వేస్తున్నావమ్మా? సౌండ్ కాటన్ టోల్ పప్పి. ఏం జరుగుతుంది అక్కడ? Oh, that was a surprise. లైఫ్ ని ఒకే నుంచి చూస్తున్నావు. ఇంకో గిలి చూపిస్తా చూడు. Once again, happy birthday baby Jai. Oh, Is it real? Real. చూడు. Smile. I think it's real, no? Camera angle. Yeah. She's very scared. But this is very crazy actually. What he is doing. Done. Now the surprise. Now the. Hey. Stop loving me. Wait, I'm coming. Stop loving it. Till now, all the songs are superb, no? Yes. The promotion, I think. Now she's feeling not irritating. లైఫ్ ని ఇంకో యాంగిల్ నుంచి చూసేస్తానేమోనని భయంగా ఉంది పప్పి. సో సాడ్. నేను ఎన్నో లవ్ స్టోరీస్ విన్నానమ్మా, అన్నీ అర్థమయ్యాయి, కానీ నీ లవ్ స్టోరీ అర్థం కావట్లేదు. ఇట్స్ నాట్ అప్ టు మై స్టాండర్డ్. పప్పి ఇలాగే ఉంటే నేను వాడికి పడిపోతానా? కానా అన్న డౌట్ నీకు వచ్చిందంటే డెఫినెట్ గా నువ్వు పడిపోతావమ్మా. నేను నీ సిచ్యువేషన్ నుంచి కాపాడాలంటే అది ఒకే ఒక మనిషి వల్ల అవుతుంది. ఎవరు పప్పి? నీ డాడీ. మై డాడీ నా? yes your daddy. ఏమనుకుంటున్నావు? Told, huh? ఆ అమ్మాయి కలడానికి ట్రై చేయి. అవును రైట్ చేయి. హార్ట్ పుష్కర్ అంతా నీ వల్ల జరిగింది. ఏమైంది? నా 12 ఏళ్ల ప్రేమను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. 12 ఏళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేసావా? ఎవరి కోసం? జాను కోసం. జాను కోసం? జానుకి పెళ్లి చేశారు. రేపు ఎంగేజ్మెంట్. జానుకి పెళ్ళ? అంతా నీ వల్లే. నువ్వు విమల్ అవ్వన్నావు, తనేమో ఇంకొకటి ప్లేస్ ఉంటా అంటుంది. వదిలేరా ఇంకా నన్ను సాక్రిఫైస్ చేయమంటున్నావు. సడన్ గా నీకు ఎంగేజ్మెంట్ అయితే నమ్మలేకపోతున్నానే. చూడు మీ డాడీ వల్ల సేఫ్ అయ్యా. పెళ్లి కొడుకుని చూసాను, కత్తిలా ఉన్నాడు. అవునే, ఇక మీద నీ రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది జాను. నీ ఫ్రెండ్స్ He's coming, I think. So she's not loving him now. ఇక్కడ కూర్చో. జానుతో ఒకసారి మాట్లాడాలి. కుదరదు, తనకి ఎంగేజ్మెంట్ అదే ఎందుకు సడన్ గా నాకు భయపడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. నీకు భయపడ్డా తెలుసు నాకు.
జాను ఎక్కడ నాకు ప్రేమ పడిపోతుందని నాట్ సెన్స్. అది నీ భ్రమ. ఓకే, జానుతో 2 నిమిషాలు మాట్లాడి వస్తా. ఈ ఇంట్లో ప్రేమ అంటే లైఫ్ టైం బంధం. అది నీకు తెలియకపోయినా జానుకు మాత్రం తెలుసు. 2 నిమిషాలు కాదు, 2 గంటలు మాట్లాడుకో, ఏం కాదు. పిలవరా జాను. నైస్. పెళ్లి చేసుకుంటాం. మీరు నా చక్క చేసుకుంటావా లేదా భయపడి చేసుకుంటావా? కాదు. మరి ఎవరు డిసైడ్ చేశారు? నేనే. నీకు డిసైడ్ చేయడం కూడా వచ్చా? ఎలా డిసైడ్ చేశావు? చీటీ లేదా? పెళ్ళికొడుకు ఎవరు? గుడ్ చాయిస్. బాగుండండి, చేసుకో. నేను మాట్లాడతాను, కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి చేసుకో. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడిని ఎలా డిసైడ్ చేశావు? నేను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పమని అడగట్లేదు. వీటన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. ఉంటే జాను లైఫ్ లో రామ్ ఉండడం, లేదా రామ్ నుంచి జాను ఎవరు విడగొట్టాడు. జాను తెలుసు. పాపం వాడు నా అలాగే సాక్రిఫైస్ చేసుకుంటాడు. సాక్రిఫైస్ వాడి గురించి నీకు ఇంతైనా అర్థమైంది. వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోయి నీకు నువ్వు కూడా మిగలవు. 2 గంటలు అవసరం లేదు, 2 minutes సరిపోయి. ప్లీజ్ వెళ్ళట్లేదు. అరే వెళ్ళు బాబాయ్, టైం అవుతుంది ముహూర్తానికి. వెళ్ళు. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం? వీడిని ఎలా డిసైడ్ చేశారు? నేను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? వీటన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. నాకు ఈ పెళ్ళి వద్దు డాడీ. లవ్ చేసి అమ్మాయిని వదిలేసా, ఇప్పుడు పెళ్లి కూడా చూపడం మొదలు పెట్టావా? నువ్వు లైఫ్ లో లవ్ చేయవు, దాన్ని పెళ్లి చేసుకోలేవు. నువ్వు అసలు మంచివేనా? జాను తన లైఫ్ లో ఫస్ట్ టైం మంచి డెసిషన్ తీసుకున్నా. వెళ్ళి తను ఎంకరేజ్ చేద్దాం. అందుకని అమ్మ ఇంటికి వెళ్దాం. He's more crazy, you know. But what he's telling is true. Actually. Yeah. Hey, hi John. ఎలా ఉన్నావు? నీ ఫేస్ క్లియర్ గా ఉందండి. ఎవరన్నా? హలో అంకుల్. జానుతో ఒక 2 minutes మాట్లాడడానికి వచ్చా. నా ఇంట్లో శుభకార్యం చెడగొట్టి నా ముందే నిలబడతావా? వీడితో మాట్లాడాను. బాబాయ్ కూల్ బాబాయ్. అంకుల్ ఎంగేజ్మెంట్ జరగబడింది నేనుగా, మీ కూతురే. ఎంగేజ్మెంట్ ఎవరు చెడగొట్టారో మాకు బాగా తెలుసు. డాడీ నేను మాట్లాడతాను, నాకు వదిలేయండి. ఎంగేజ్మెంట్ ఆపేశానంటే దాని అర్థం నేను లవ్ చేస్తానని కాదు. అవును, చీటీలాట ఆడేదాన్ని. నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఎవరు కావాలో, ఎలాంటి వాడు కావాలో తెలియదు. నీ వల్లే నాకు ఇప్పుడు తెలిసింది. లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడి నాకు కావాలి. అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు. జాన్. Oh, interest. Yeah. But nice. Now it is engaged. Now it is, that's what, that engagement factor has come.